తిరునీలకంఠ నాయనార్ చరిత్ర. చిదంబరం ఆ పరమేశ్వరుని విశ్వవ్యాపకత్వాన్ని పరిచయం చేసే క్షేత్రం. అక్కడ నటరాజస్వామి మందిరం ఉంది. పరమ పవిత్రమైన శివగంగా పుష్కరిణి. చల్లని చూపులతో కరుణించే అమ్మవారి పేరు శివగామి సుందరి. అటువంటి చిదంబరంలో సదా నీలకంఠ నీలకంఠ అని స్మరిస్తూ తన వృత్తిని అత్యంత అంకిత భావంతో చేసుకుని కుమ్మరి ఉండేవాడు. ఆయన యోగులకి, సదాచార సంపన్నులైన బ్రాహ్మణులకి, శివభక్తులకి ఉచితంగా మట్టి పాత్రలను ఇస్తూ ఉండేవాడు. ఎల్లప్పుడూ నీలకంఠ నీలకంఠ అని స్మరిస్తూ ఉండడం చేత ఆయన్ని నీలకంఠన్ అని పిలిచేవారు స్థానికులు. అంతటి మహాశివ భక్తుడు ఇంద్రియ నిగ్రహం కోల్పోయి అతను ఓసారి ఒక పొరపాటు చేస్తాడు. అదేమిటంటే ఓ రాత్రి వేశ్యతో తనివి తీరా సంభోగించి ఇంటికి చేరతాడు. ఈ విషయం అతని భార్యకు తెలుస్తుంది. అతను చేసిన తప్పుని ఆమె భరించలేకపోయింది. ఆమె మహాపతివ్రత, భర్తని దైవంగా భావిస్తూ ఉండేది. నీలకంఠన్ భార్య కూడా శివభక్తిలో ఆయనకి ఏమీ తీసిపోదు. పైగా తన ధర్మాన్ని నిష్టగా అనుసరించే ధర్మాత్మురాలు. ఇంటికి వచ్చిన నీలకంఠన్ని ఆమె ఏమీ అనలేదు. స్నానానికి నీళ్లు పెట్టి చక్కగా భోజనం వడ్డించింది. చెయ్యవలసిన సేవలన్నీ చేసింది. కానీ ఆమె మాత్రం నీలకంఠంతో మాట్లాడలేదు. నీలకంఠన్ ఆమెకి సర్ది చెప్పాలని ఎంతో ప్రయత్నించాడు. కానీ ఆమె వినిపించుకోలేదు. తన భర్తతో ఈ తప్పు ఎందుకు చేశావు, నీకేం తక్కువ చేశాను అని నిలదీస్తుంది. ఆ రాత్రి నీలకంఠన్ తన భార్య పక్కనే శయనించాలని చూశాడు. ఆమెని దగ్గరికి తీసుకోగా ఆమె అతన్ని నెట్టివేసి ఇలా అన్నది, తాకవద్దు, మమ్మల్ని ఇకపై తాకావంటే తిలాయి కూతన్ మీద ఆనా అన్నది. అది విన్న నీలకంఠన్ దూరంగా తొలిగాడు. ఆమె కేవలం నన్ను తాకకు అనలేదు, మమ్మల్ని అనే పదం వాడింది. అంటే ఆన ప్రతి స్త్రీ విషయంలో వర్తిస్తుంది. ఆనాటి నుండి నీలకంఠన్ సూర్యోదయానికి ముందుగానే లేచి చల్లని నీటితో స్నానం చేసేవాడు. ఇంద్రియ నిగ్రహం కొరకు ఉప్పు లేని చప్పటి ఆహారాన్ని భుజించేవాడు. శరీర భోగాలన్నీ విడిచి ఒక చాప మీద పడుకునేవాడు. నిరంతరం శివనామ స్మరణే చేస్తూ ఉండేవాడు. బయట ఏ స్త్రీని చూసినా ఆ శివగామి అమ్మవారిగానే భావించి వారికి నమస్కారం చేసేవాడు. ఇలా సంవత్సరాల కాలం గడిచిపోయింది. నీలకంఠన్ ఆయన భార్య ఇద్దరు వృద్ధులయ్యారు. శరీరం మృతపడింది, ఓపిక తగ్గిపోయింది. అయినా వారి ఒట్టుపట్టు వీడలేదు. బయట ప్రపంచానికి ఈ ఒట్టుగుట్టు తెలియలేదు. నీలకంఠన్ అలా దీక్ష కొనసాగిస్తూనే ఉన్నాడు. ఇదంతా అమ్మవారు శివగామి సుందరి గమనించింది. ఆ దంపతులపై అమ్మవారికి జాలి కలిగింది. భర్త పరమేశ్వరునితో ఇక వారికి ఆ బాధ తప్పించమని కోరింది. శివుడు నవ్వుతూ గత జన్మలో వారు అన్యోన్య దంపతుల మధ్య కలహాలు పెట్టి వారిని దూరం చేసి వారికి వియోగం కలిగించారు. కనుక నీలకంఠన్ దంపతులు కూడా ఒకరికొకరు దూరంగా ఉండి దాంపత్య సుఖం లేక వియోగాన్ని పొందారు. ఇక వారిని నేను అనుగ్రహించే సమయం ఆసన్నమైంది అని కైలాసంలో ఉన్న శివుడు అంతర్ధానమై తిరునీలకంఠన్ ఇంటి ముందు శివయోగిగా ప్రత్యక్షమై నీలకంఠన్ ఇంటి తలుపు తట్టాడు. శివయోగిని చూసిన నీలకంఠన్ దంపతులు ఇద్దరు అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ శివయోగిని సేవించి సపర్యలు చేశారు. తన బంగారు భిక్షపాత్రని ఆ శివయోగి నీలకంఠన్కిచ్చి జాగ్రత్తగా దాచమని, అత్యంత పవిత్రమైన మహిమాన్వితమైన ఆ పాత్రని కొంతకాలం నీలకంఠన్ దగ్గరే ఉంచమని, తీర్థయాత్రలకు వెళ్లి వచ్చాక తీసుకుంటానని చెప్పాడు. దానికి సరే అన్న నీలకంఠన్ ఆ పాత్రని జాగ్రత్తగా దాచిపెట్టాడు. శివయ్య తన లీలా వినోదాన్ని ఆరంభించాడు. భిక్షాపాత్రని రహస్యంగా మాయం చేశాడు. కొంతకాలం తర్వాత తన పాత్రని తిరిగి ఇవ్వమంటూ నీలకంఠన్ దగ్గరకు వెళ్ళాడు. శివయోగికి నీలకంఠన్ అతిథి మర్యాదలు అన్నీ చేసి ఆ బంగారు పాత్రను తేవడానికి తన గదిలోకి వెళ్ళగా ఆ బంగారు పాత్రని ఎంతో వెతికాడు, కనపడలేదు. ఇక చేసేదేమీ లేక ఇన్ని సంవత్సరాలుగా తిరునీలకంఠన్ ఆయన భార్య
ఒకరికొకరు మాట్లాడుకోకపోయినా, భార్య వంక చూడకపోయినా, తప్పనిసరి పరిస్థితుల్లో నీలకంఠం తల దించుకొని తన భార్య ముందు, నీవు ఆ బంగారు పాత్రని తీసావా అని అడిగాడు. దానికి ఆయన భార్య, ఇన్ని సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఉన్నా నేనెప్పుడైనా మీ గదిలోకి వచ్చానా? మీరే ఎక్కడో పెట్టి ఉంటారు, సరిగ్గా వెతకండి అని చెప్పింది. బంగారు పాత్ర కోసం వెతికి వెతికి అలసిపోయిన నీలకంఠం శివయోగితో, స్వామి, ఆ పాత్ర కనపడలేదు. నేను మరొక పాత్ర కొని తమకు ఇస్తాను, స్వీకరించండి అని అన్నాడు నీలకంఠం వినయంగా. కోపంగా శివయోగి ఇంతెత్తున ఎగిరాడు. ఏమిరా, నాలాంటి ఒక శివభక్తుని బంగారు పాత్ర కొట్టేయాలని చూస్తున్నావా? శివభక్తుణ్ణి అంటున్నావు, మోసాలు కూడా చేస్తుంటావా? బంగారు పాత్ర సొంతం చేసుకొని ఒక నకిలీ పాత్ర నాకు అంటగట్టాలని చూస్తున్నావా? నీలకంఠన్ శివయోగిని బ్రతిమిలాడాడు, కాళ్ళ వేళ్ళ పడ్డాడు. నేను అలాంటి వాడిని కాదు స్వామి. ఏం జరిగిందో నాకు అర్థం కావడం లేదు. ఎంతో జాగ్రత్తగా ఆ పాత్రను నేను దాచాను, కానీ కనపడడం లేదు. నా మీద దయ ఉంచండి అన్నాడు కన్నీళ్లు పెట్టుకుంటూ. శివయోగి తగ్గటం లేదు. దారిని పోతున్న జనాలందర్నీ ఒక చోట చేర్చి అరుస్తున్నాడు. నీలకంఠన్, అయ్యా, నాకేం పాపం తెలియదు అంటున్నాడు. అప్పుడు శివయోగి ఒక మాట అన్నాడు. అయితే నీ మాటలు నిజమైతే, నీవు ఏ తప్పు చేయకపోతే దైవంపై ప్రమాణం చేయగలవా అన్నాడు శివయోగి. దానికి నీలకంఠం, తప్పనిసరిగా చేస్తాను స్వామి, మీరు ఎలా చేయమంటే అలా చేస్తాను అన్నాడు. మంచిది, నీవు నీ భార్య చేతిని పట్టుకొని తిలైకూతన్ స్వామి శివగామి అమ్మవారి సన్నిధానంలో శివగంగా పుష్కరిణిలో మునకవేసి ఆ బంగారు పాత్రని దైవ సాక్షిగా నేను దొంగిలించలేదు అని చెప్పు, పద అన్నాడు శివయోగి. ఇది దైవమే పెట్టిన ఒక అగ్ని పరీక్షలా తోచింది నీలకంఠన్కి. ఇంతకు ముందు భార్యకి ఇచ్చిన మాట ప్రకారం తను స్త్రీలను తాకరాదు, అది కూడా దైవంపై చేసిన ఆన. మరి ఇప్పుడు ఈ శివయోగి భార్య చేయి పట్టుకోమంటున్నాడు. పట్టుకుంటే క్రితం చేసిన ప్రమాణం తప్పినట్టు, పట్టుకోకపోతే తను నిజంగా దొంగతనం చేసి ప్రమాణం చేయడానికి భయపడుతున్నట్టు. నింద తప్పదు, నిందతో శిక్ష తప్పదు. ఏం చెయ్యాలో అర్థం కాక అలా నిల్చొని ఉండిపోయాడు నీలకంఠన్. దుఃఖంతో అతనికి ఏడుపు వస్తుంది. కళ్ళ వెంబడి నీరు చెంపలపై కారుతుంది. కానీవయ్యా, ఎంతసేపు అంటున్నాడు శివయోగి. పైగా దయా దాక్షిణ్యం లేకుండా దారిని పోయే జనాన్ని కూడగట్టి రచ్చ చేస్తున్నాడు. వాళ్ళు కూడా ఉన్న పరిస్థితి ప్రకారం శివయోగికి మద్దతు ఇస్తున్నారు. నీలకంఠన్ ప్రమాణం చేయాల్సిందే అంటున్నారు. ఆ ఊరి గ్రామ పెద్ద, ఏమయ్యా నీలకంఠన్, నీవు ప్రమాణం చెయ్యలేదో నువ్వే దొంగగా భావించి మిమ్మల్ని వెలివేసి ఊరి నుంచి బహిష్కరిస్తాం, జాగ్రత్త అని బెదిరిస్తున్నాడు. ఇంతలో నీలకంఠన్ భార్య అతని దగ్గరకు వచ్చి, ఏమండి, ఒక పని చేద్దామండి. ఆనాడు చేసిన ఆన తప్పకుండా మనిద్దరం ఒక కర్రని అటొకరు ఇటొకరు పట్టుకుందాం. అప్పుడు శాస్త్రం ప్రకారం తాకినట్టు తాకనట్టు కదా, అలా ప్రమాణం చేద్దామండి అన్నది. ఈ ఆలోచన మంచిగా తోచింది నీలకంఠన్కి. అందరూ చూస్తుండగా కోనేరు దగ్గరికి వెళ్లారు. కర్రకి ఒకవైపు నీలకంఠన్, మరొక వైపు అతని భార్య పట్టుకొని శివనామ స్మరణ చేస్తూ కోనేట్లో మునిగారు. ఆశ్చర్యంగా ఆ వృద్ధ దంపతులు నీటి నుండి బయటకు వచ్చేసరికి నవయవ్వనంతో కలకల్లాడుతూ సర్వాలంకృతులై శోభాయమానంగా ఉన్నారు. శివయోగి పార్వతీ సమేతుడై నీలకంఠునిగా దర్శనమిచ్చాడు. అప్పుడు శివుడు, ఓ భక్త, మీ అనన్యమైన భక్తి తత్పరత, అసమానమైన మీ దంపతుల నిష్ట నాకు అమితమైన ఆనందాన్ని చేకూర్చాయి. మిమ్మల్ని పరీక్షించేందుకు శివయోగిగా మీ ముందుకు వచ్చాను. ఇకపై మీరు శాశ్వతంగా నిత్య యవ్వనులై నా లోకంలో నివసించండి అని శాశ్వత శివలోకాన్ని అనుగ్రహించాడు ఆ శివయ్య. అందరూ చూస్తుండగానే నీలకంఠ నాయనార్ తన ధర్మపత్నితో కూడా కలిసి దివ్యమైన రథాన్ని అధిరోహించి శివలోకాన్ని చేరుకున్నారు. శివుని మీదున్న అచంచలమైన భక్తి అరిషడ్ వర్గాన్ని జయించే శక్తిని, నిగ్రహాన్ని ప్రసాదించింది. ఇరు నీలకంఠ నాయనార్ దంపతులకు శాశ్వత కైలాసాన్ని అనుగ్రహించింది. కాబట్టి శివ అనుగ్రహానికి పొందడానికి కావలసినవి మంత్రాలు, తంత్రాలు మరొకటో కాదు.
ఆ దేవదేవుడి పైన అచంచలమైన భక్తి, విశ్వాసం అంతే. హరహర మహాదేవ, శంభో శంకర. ఇది నాయనార్లో మొదటివాడైన తిరునీలకంఠ నాయనార్ చరిత్ర. మరొక పురాణ గాథతో మళ్ళీ మీ ముందుకు వస్తాము. అంతవరకు సెలవు. నమస్కారం.